కడప మున్సిపల్ కమిషనర్ బంగ్లాలో జల్సాలు, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. కడప నగర ప్రజల ఆవేదన, సమస్యలపై చర్యలు లేవు, ఉద్యోగుల జల్సాలకు మాత్రం ప్రోత్సాహం. కడప మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అత్యధికంగా కనిపిస్తున్నది ప్రజా సమస్యల పరిష్కారానికి కాదు, ఉద్యోగుల ఆడదాడులకు వేదిక కావటం. పేకాట, పండుగలు పార్టీ కమిషనర్ బంగ్లాలో జరగడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. నగర సమస్యలు పెరిగిపోతున్నా స్పందన శూన్యం. డ్రైనేజ్ సమస్యలు, రహదారి దుస్థితి, తాగునీటి కొరత, వ్యర్థాల శుద్ధి లేనిది, పట్టణ అభివృద్ధి, పక్కాగా అమలు కాని ప్రణాళికలు, ఇవి అన్ని పట్టించుకొని మున్సిపల్ అధికారుల జల్సాలు చూస్తూ ప్రజలు విసుగెత్తిపోతున్నారు. అధికార పార్టీ నాయకుల మాటలకే వినిపించే కమిషనర్. కూటమి ప్రభుత్వంలో పోలీసులు శక్తిని ప్రయోగించి ప్రతిపక్ష నేతలపై అకారణ కేసులు, మహిళలపై దాడులు వంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలు, కార్పొరేటర్లు తీసుకువెళ్లే ప్రజా సమస్యలకు స్పందించని కమిషనర్, అధికార పార్టీ ఎమ్మెల్యే చెబితే స్పందిస్తాడన్న అనుమానం ప్రజల్లో గట్టిగా వినిపిస్తుంది. వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్పై విచారణ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై సమీక్ష జరగాలి. ప్రజా ప్రతినిధులకు సమాన గౌరవం ఇవ్వాలి. ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇలాంటి కమిషనర్, అడిషనల్ కమిషనర్కు మాకు అవసరమా అంటూ కడప ప్రజలు, కడప నగర ప్రజలు, తెలివైన వాళ్ళు అన్ని గమనిస్తున్నారు.